అందరికీ నమస్తే. న్యూస్ వన్ నెట్వర్క్ ఈవినింగ్ టాప్ 10 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉగ్ర రూపం దాల్చిన ఆకేరువాగు. మహబూబాబాద్ జిల్లాలోని ఆకేరువాగు ఉగ్ర రూపం దాల్చింది. వరద ఉధృతికి చిన్నగూడూరు గంగమ్మ వంతెన పూర్తిగా మునిగిపోయింది. దీంతో పాటు 2 ఆలయాలు నీట మునిగి గోపురాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మంత్రి సీతక్క జిల్లాలో దెబ్బతిన్న ఇంట్లను రోడ్లను పరిశీలించారు. బాధితులు ఆందోళన చెందవద్దంటూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ. తెలంగాణలో వరద ఉధృతి కారణంగా అపార ఆస్తి నష్టం వాటిల్లిందని, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. నష్టం అపారంగా ఉందని ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. నీట మునిగిన ఖమ్మం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వరదలతో అల్లాడుతోంది. మున్నేరు వాగు పొంగడంతో ఖమ్మం పట్టణంలోని అనేక కాలనీలు నీట మునిగాయి. సహాయక చర్యలు చేపట్టడంలో జిల్లా మంత్రులతో పాటు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంతో పాటు మహబూబాబాద్ లో వరద ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు. 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లో వరద ఉధృతి కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద గుప్పిట్లో విజయవాడ. భారీ వర్షాలతో విజయవాడ అతలకుతలమవుతోంది. బుడమనేరు నుండి వచ్చిన వరద కారణంగా చాలా కాలనీలు నీట మునిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అధికార యంత్రాలు సహాయక చర్యల్లో పాల్గొంటుంది. స్వచ్ఛంద సంస్థలు నిరాశ్రయులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నాయి. కేంద్రం నుండి మరింత సహాయం కోరుతాం. సీఎం చంద్రబాబు. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న వారిని రక్షించడంతో పాటు అన్ని రకాలుగా సహాయం అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా కల్పించారు. విజయవాడలోని లోతట్టు ప్రాంతాలను స్థానిక అధికారులతో కలిసి బోట్లో వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. కేంద్రం నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రానికి వస్తున్నాయని, వరదల కారణంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. వైఎస్ఆర్ కు ఘన నివాళి. దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళులర్పించారు. సతీమణి భారతి, తల్లి విజయమ్మ, సోదరుడు అవినాష్ రెడ్డితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా వైఎస్ఆర్ కు నివాళులర్పించాయి. కృష్ణమ్మ శాంతించు. కృష్ణానది ఎన్నడూ లేని విధంగా ఉగ్ర రూపం దాల్చడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో కనకదుర్గ ఆలయ అర్చకులు కృష్ణమ్మకు పసుపు కుంకుమలు అర్పించి వేద మంత్రాలు పఠిస్తూ శాంతించాలని వేడుకున్నారు. చీర, సారెతో కృష్ణానదికి ప్రత్యేక పూజలు చేశారు. భర్త నుండి సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన భార్య. కేరళ రాష్ట్రంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వేణు గత నెల 31న రిటైర్డ్ కావడంతో తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన భార్య శారదా మురళీధరన్ భర్త నుంచి బాధ్యతలు స్వీకరించారు. పారా ఒలింపిక్స్ లో మరో సిల్వర్. ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుడు యోగేష్ కుతునియా 42.22 మీటర్ల త్రో విసిరి రచిత పథకాన్ని సాధించాడు. పారా ఒలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటి వరకు 1 గోల్డ్, 4 సిల్వర్, 4 కాంస్య పథకాలను సాధించి పథకాల పట్టికలో 30వ స్థానంలో కొనసాగుతోంది. తదుపరి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వన్ నెట్వర్క్.